హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బెండకాయ టమాటో కర్రీ సింపుల్గా టేస్ట్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. కావాల్సిన పదార్థాలు: బెండకాయ 250 గ్రామ్స్, టమాటాలు 2, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 1, కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పౌడర్. ముందుగా తీసుకున్న బెండకాయలను శుభ్రంగా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసి వేగనిచ్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేగనివ్వాలండి. ఆయిల్లో ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బెండకాయ ముక్కలను వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సన్న మంట మీద బెండకాయ ఆయిల్లో మగ్గనివ్వాలండి. బెండకాయలోని జిగురు పోయే వరకు మగ్గనిచ్చి టమోటా ముక్కలను వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. బెండకాయ మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి కలుపుకొని ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి 1.5 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకొని కొత్తిమీర గార్నిష్ చేసి సాల్ట్ చెక్ చేసుకొని 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. గుమగుమలాడే బెండకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.